మీ అందరికీ ముందుగా శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము సంఘము యొక్క పెద్దల పని ఏమిటి అనే అంశాన్ని గురించి మనము తెలుసుకుందాం. సంఘము యొక్క పెద్దల పని ఏమిటి? దీనికంటే ముందుగా సంఘములో పెద్దలు ఉండాలా అనే సబ్జెక్ట్ నేను తెలియజేశానండి. దానికి రిలేటెడ్గా సంఘంలో పెద్దల యొక్క పని ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకుందాం. నేను ఈ సబ్జెక్టు ఎందుకు తెలియజేస్తున్నానంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4లో తండ్రి అయిన దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారి ద్వారా ఒక విషయాన్ని తెలియజేశాడు. ఏంటి అంటే, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేశను అని అక్కడ రాయబడ్డదండి. సొలొమోను గారు తెలియజేశారు. అంటే ఆ మాటను మనం ఎలాగ అర్థం చేసుకోవాలి, ఆ మాటలో ఉన్న భావం ఏంటిది అని ఆలోచిస్తే, తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలగజేశాడట. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆకాశంలో వస్తువులు ఉన్నాయి, భూ వస్తువులు ఉన్నాయి, సముద్రపు వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వస్తువులు. వీటిని ఎందుకు కలగజేశాడు దేవుడు? వాటి పని నిమిత్తము కలగజేసినని చెప్పేసి సొలొమోను గారు తెలియజేశాడు. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ సృష్టిలో ఉన్నటువంటి వాటికే, ఆ వస్తువులకే పని ఉండటం కరెక్ట్ అయినప్పుడు, వస్తువుల కంటే శ్రేష్టమైనటువంటి వారు సంఘములో పెద్దలు. సంఘము దేవుని యొక్క అనాదికాల సంకల్పానుసారంగా సంఘము కట్టబడ్డది. అందులో తండ్రి అయిన దేవుడే సంఘ పెద్దలని ఏర్పాటు చేశాడు. మరి వారిని దేని నిమిత్తం ఏర్పాటు చేశాడు? వారికి ఏమైనా పని ఉందా, లేకపోతే ఊరికేనే ఏర్పాటు చేశాడా? కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలన్నటువంటి సదుద్దేశంతో సంఘంలో ఉన్నటువంటి పెద్దల యొక్క పని ఏంటి అనేటువంటి సబ్జెక్టు మీకు నేను తెలియజేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో మనం అనేక సందర్భాల్లో ఈ సబ్జెక్టు మనం విన్నాము. అయినా పర్వాలేదు, ఆత్మీయంగా ఎదుగుట కొరకు, బలపడట కొరకు మరొక్కసారి ఈ సబ్జెక్టు మనము విందాము. సంఘ పెద్దల యొక్క పని ఏమిటి? ప్రియులారా, ఈ సమయంలో ఈ విషయం మనకు అర్థం కావాలంటే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలంటే బైబిల్లోనికి వెళ్ళాలి. మనం అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షుడినిగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ప్రియులరా, ఈ విషయము ఎవరికి తెలియజేస్తున్నారు అని మనం ఆలోచిస్తే, పౌలు గారు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. ఎక్కడిది? 20వ అధ్యాయము 18లో సంఘ పెద్దలు వచ్చారు. సంఘ పెద్దలు రాగానే వారితో మాట్లాడవలసిన విషయాలన్నీ కూడా మాట్లాడి వారు చేయవలసినటువంటి పని ఏంటో ఇక్కడ తెలియజేస్తున్నాడండి. 28లో ఏమంటున్నాడు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను.
మీరు సంఘములో పెద్దలు, ఎట్ ద సేమ్ టైము అధ్యక్షులన్నా పెద్దలన్నా ఒకటే అని చెప్పేసి గత అంశంలో మీకు నేను తెలియజేశాను. కాబట్టి తండ్రి దేవుడు ఈ పెద్దలని సంఘంలో ఎందుకు ఏర్పాటు చేశాడంటే సంఘమును కాయాలి. కాసేటువంటి వారిని కాపరులు అంటారండి. కాపరి కూడా అనొచ్చు ప్రియులారా, సంఘ పెద్దల్ని అధ్యక్షులు అనొచ్చు, కాపరులు అనొచ్చు, ఏమండి, ఇంకా పెద్దలు కూడా అనొచ్చు, పాస్టర్స్ అని అంటారు. ఇలాగ అనేక రకాలుగా మనం వీరిని పిలవచ్చు. సో వీరి యొక్క పని ఏంటంటే సంఘమును కాయాలి. ఎలా కాయాలి? మన గొర్రెల కాపరులు ఉన్నారు కదా, ఈ కాపరులు ఆ గొర్రెలని లేక ఆ మందల్ని ఎలా కాస్తారండి? ఎంతో అపురూపంగా కాస్తారు. ఏమండి, ఒక తొడేలు వచ్చినా, ఒక సింహం వచ్చినా, ఒక పులి వచ్చినా, ఏది వచ్చినా మరి వాటి మీద పడి దాడి చేయకుండా, వాటిని చంపకుండా బహు జాగ్రత్తగా చీకటి పడ్డదనుకోండి సిప్లు వేసుకొని కూడా ఆ మందను వారు కాస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మందకి ఎలాంటి ప్రాబ్లం అనేది రాకూడదు. మందను డెవలప్ చేయాలి, అన్ని విధాలుగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు కాపర్లు. సేమ్ వే సంఘములో ఉన్నటువంటి పెద్దలు కూడా సంఘమును అలాగే కాయాలి, సంఘమునకు ప్రొటెక్షన్ దయచేయాలి, బహు జాగ్రత్తగా కాయాలి. సంఘమును కాయుట నిమిత్తము తండ్రి దేవుడు సంఘములో ఈ పెద్దలని ఏర్పాటు చేశాడు అన్నట్టుగా గ్రంథములో దేవుడు తెలియచేసి ఉన్నాడు. ఓకేనండి, మన సబ్జెక్ట్ ఏంటి? సంఘములో పెద్దల యొక్క పని ఏంటి? ఆ పని ఏంటో ఇక్కడ మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. కాసేటువంటి పని వారిది. ఇంకా మనం ఆలోచిస్తే పెద్దల యొక్క పని ఏంటి అని మనం ఆలోచిస్తే ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచిద్దామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం వరకు మనం వెళ్దామండి. హెబ్రీ గ్రంథమును రాసినటువంటి రచయిత ఏమంటున్నాడో ప్రియులారా 13వ అధ్యాయము 17లో మనము చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17లో ఏమంటున్నాడంటే, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇక్కడ హెబ్రీ సంఘమునకు అంటే హెబ్రీ జాతిలో నుంచి క్రైస్తవులుగా మారినటువంటి ఈ సంఘమునకు హెబ్రీ గ్రంథం యొక్క రచయిత తెలియచేస్తూ ఉంటున్నాడు. ఏమంటున్నాడు? మీ ఆత్మలను కాయుచున్నారు. ఎవరు? మీ పైన ఉన్నటువంటి నాయకులు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారంటే వారి యొక్క డ్యూటీ ఏంటి? ఏ పని నిమిత్తం వారు మరి నియమింపబడ్డారు అని ఆలోచిస్తే ఆత్మలను కాయుట కొరకు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు? మీ ఆత్మలని కాయుచున్నారు. ఆత్మలు నాశనం కాకుండా పాతాళ లోకానికి పోకుండా ఈ సంఘ పెద్దలు ఏం చేస్తున్నారంటే ఆత్మలని కాయుచున్నారు. ఈ లోక సంబంధంగా గొర్రెల కాపరులు గొర్రెలని కాస్తూ ఉంటారు. ఒక గొర్రె కూడా చెదిరిపోకూడదు, నాశనం కాకూడదని కాస్తూ ఉంటారు. సంఘంలో ఉన్న పెద్దలు సంఘంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ఆత్మలని కాయాలన్న సదుద్దేశంతో మహోన్నతుడైనటువంటి తండ్రి ఈ సంఘ పెద్దలని ఏర్పాటు చేశాడని ప్రియులారా హెబ్రీ గ్రంథమును రచించినటువంటి రచయిత తెలియజేస్తూ ఉంటున్నాడు. ఓకేనండి, సంఘములో
పెద్దల యొక్క పని ఏంటి, లేక వారి పాత్ర ఏంటి అన్నటువంటి విషయాన్ని బహు జాగ్రత్తగా ఈజీగా మనకి అర్థమయ్యేటువంటి వేలో మనము పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా మనం ఆలోచిస్తే వారి యొక్క పని ఏంటిది, ఏం పని చేయాలని చెప్పేసి తండ్రైన దేవుడు మరి వారిని ఏర్పాటు చేశాడు అన్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకుందామండి. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తీతుకు కూడా పత్రిక రాస్తూ ఏం చెప్తున్నాడో ప్రియులారా, 1వ అధ్యాయం తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7లో ఏమంటున్నాడో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. అంటే 5 కానీ చదివితే బాగుంటుందండి. 5 నుంచి 7 వరకు చదువుతున్నాను. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నేను, అంటే తీతు, నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి, పెద్ద కాదు ఇక్కడ మన ఇక్కడ కూడా పెద్దలు అంటున్నాడండి. ఎక్కడ చూసినా బహువచనమే. కాబట్టి ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించు నిమిత్తము నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చితిని. ఎవడైనను నిందారహితుడను, అంటే పెద్దలుగా ఉండాలనుకున్నటువంటి వాడికి ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా తెలియజేస్తున్నాడు. ఎవడైనను నిందారహితుడను, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపార విషయమును నేరం మోపబడని వారై అవిధేయులుగాక విశ్వాసులైన పిల్లలు గలవారనై ఉన్న ఎడల అట్టివానిని పెద్దగా నియమించవచ్చును. అంటే సంఘ పెద్దగా నియమించవచ్చును. అంటే సంఘ పెద్దలు ఉండాలి, బహువచనము ఒకరికంటే ఎక్కువ ఉండాలి, ఒక్కొక్కరికి ఉండవలసినటువంటి అర్హతలు అన్నమాట. ఇది విషయం. పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు అంటే సంఘ పెద్ద, అధ్యక్షుడు అన్నా సంఘ పెద్ద అన్న ఒకటి అనగా దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. దేవుని యొక్క గృహ నిర్వాహకుడుగా ఉండాలి. గృహ నిర్వాహకుడు అంటే మేనేజర్. ప్రియులారా, సంఘ పెద్ద సంఘంలో ఒక మేనేజర్గా ఉండాలని, గృహ నిర్వాహకుడుగా ఉండాలన్నది దేవుని యొక్క ప్రణాళికగా మనకి కనిపిస్తూ ఉంటుంది. పౌలు గారు తీతు గారికి తెలియజేస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఇప్పుడు ఆలోచించండి. సంఘ పెద్దల యొక్క పని ఏంటి? సంఘములో వారు కాయాలి, సంఘమును ఆత్మలను రక్షించాలి, ఆత్మల నాశనం కాకుండా కాయాలి. సేమ్ టైము గృహ నిర్వాహకులుగా ఉండాలి, అంటే మంచి మేనేజర్స్గా. ప్రియులారా, ఆ గృహాన్ని నడపాలని లేక సంఘాన్ని నడపాలన్నది దేవుని యొక్క ప్రణాళికగా ఉండి సంఘములో సంఘ పెద్దలని ఏర్పాటు చేశాడు. కాపరులుగా పనిచేయాలి వారు, గృహ నిర్వాహక పనిని కూడా వారు జరిగించాలి అన్నట్టుగా మనకి తేట తెల్లమవుతూ ఉంటుంది. ఇంకా మనం ఆలోచించగలిగితే ప్రియులారా, వారి పాత్ర ఏంటిది అనే విషయం గురించి ఇంకా పేతురు గారు ఏమంటున్నాడో ఒకసారి మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోకి మనం వెళ్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. అంటే మొదటి నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి నుంచి చదివితే అర్థమవుతుంది. సంఘములో సంఘ పెద్దల యొక్క పనులేంటిది. 5వ అధ్యాయము మొదటి నుంచి. తోటి పెద్దను, క్రీస్తు సమరణ గూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. ఏమని హెచ్చరిస్తున్నాను అంటే, బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభం ఆపేక్ష చేత కాక, అంతే కదండి, దుర్లాభేక్ష చేత కాక పెద్ద మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను, మీ మధ్యనున్న దేవుని యొక్క మంద అంటే సంఘమును పై విచారణ చేయుచు దానిని కాయుడే. దేవుని మందను కాయుడి అని చెప్పేసి అంటున్నాడు. ఎవరు? పేతురు గారు సంఘమునకు పత్రిక రాస్తూ సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మందని కాయుడి, ఎంత చక్కగా ఉందండి.
మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువైనట్లుండక మందకు మాదిరులుగా ఉండుడి. కాబట్టి ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, పరిశీలన చేస్తూ ఉంటుంటే సంఘ పెద్దల యొక్క పని ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆత్మలని కాయాలి, వారు మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. ఈ అద్భుతమైనటువంటి భాగ్యాన్ని తండ్రి అయిన దేవుడు సంఘ పెద్దలకి దయచేశాడండి. ఇది సో ఎవరి డ్యూటీ వారు చేయాలి. నేను సంఘ పెద్దను కదా, నేను ఏ పని చేయకూడదు, వచ్చి కూర్చోవాలి, అందరు నన్ను సన్మానించాలి, అందరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అని అలాగ ఉండకూడదండి. ఒక అద్భుతమైనటువంటి రోల్ అండి తండ్రైన దేవుడు సంఘ పెద్దలకు ఇచ్చాడండి. మహాభాగ్యం అది. నమ్మకంతో ఆ పని జరిగిస్తారని, క్రీస్తు యొక్క సంఘము క్షేమంగా వృద్ధి నొందాలన్న ఉద్దేశంతో దేవుడు సంఘములో సంఘ పెద్దలని ఏర్పాటు చేశాడు. ఈ అద్భుతమైనటువంటి పని జరిగించాలని. ఇంకా ప్రియులారా, మనం ఆలోచిస్తే అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 28లో కూడా సంఘాన్ని కాయాలని చెప్పేసి మనం ఆల్రెడీ చదువుకున్నాం. మళ్ళీ దాన్ని చదవలసినటువంటి అవసరం లేదు. ఇంకా మనం ఆలోచిస్తే సంఘ పెద్దల యొక్క పని ఏంటి? తీతుకు పత్రిక రాస్తూ ప్రియులారా ఏం తెలియజేస్తుండో మరొక పనిని గురించి మనము ఆలోచిద్దామండి. ఇంతకుముందు ఒక పనిని గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇంకొక పని దేవుడు వారికి అప్పచెప్పిన మరొక పని ఏంటిది అని ఆలోచిస్తే తీతుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. సంఘ పెద్దల గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, తాను హితబోధ విషయమై 1:9 తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును. ఏం చేయాలటండి? జనులను హెచ్చరించాలట. సంఘంలో ఉన్నటువంటి జనులని హెచ్చరించాలి. తేడాగా ప్రవర్తిస్తున్నప్పుడు కాపరి ఏం చేయాలనంటే హెచ్చరించాలి. అందుకొరకు అతన్ని మేనేజర్ అని చెప్పేసి అన్నాడు తండ్రి దేవుడు, గృహ నిర్వాహకుడు అన్నాడు. సో వారు చూస్తుండగా జనులలో ఎవరైనా తేడా జరిగిస్తున్నారనుకోండి, లేఖనాలకి భిన్నంగా ప్రవర్తిస్తున్నారనుకోండి, వారిని ఏం చేయాలంటే హెచ్చరించాలి. మీరు ఇలా చేస్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఇలా చేయండి, అది చేయండి అని చెప్పి హెచ్చరించాలన్నమాట. కాబట్టి సంఘ పెద్ద తన యొక్క పని జరిగించాలి. ఏంటంటే జనులను హెచ్చరించాలి. అంతటితో కాకుండా ఎదురాడు వారి మాటని ఖండించుటకు శక్తిగల వాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి. ఎదురారు వాడి మాటలను ఖండించటానికి శక్తిగల వాడుగా ఉండాలి. ఎవరైనా ఎదురు తిరుగుతున్నారనుకోండి, ఇష్టానుసారంగా పెద్ద అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, గౌరవం లేకుండా ఎదురు తిరుగుతూ ఉంటుంటే వారిని ఖండించటానికి కూడా శక్తి, జ్ఞానము, వివేకము ఉండాలా. సో ఈ బాధ్యతను కూడా ప్రియులారా సంఘములో సంఘ పెద్దలు తీసుకోవాలని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే, మాకెందుకులే అది దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి ప్రియులారా వదిలేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మరి నిన్నెందుకు దేవుడు అపాయింట్మెంట్ చేశాడు సంఘ పెద్దగా? ఇవన్నీ మనం ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సంఘములో సంఘ పెద్దల యొక్క పాత్ర అది అద్భుతమైనది. కాబట్టి ప్రియులారా ఇవన్నీ కూడా, ఈ పనులన్నీ కూడా జరిగించడం కొరకు తండ్రి అయినటువంటి దేవుడు వారిని ఏర్పాటు చేశారు. కాబట్టి వారు ఎదురించు వారిని ఖండించాలి, సేమ్ టైం వారిని గద్దించాలి. వారికి ఆ బాధ్యత ఉంది. వారి బాధ్యతను వారు నెరవేర్చాలన్నది దేవుని యొక్క ప్రణాళికగా మనము చూడవచ్చు. అలాగే మనం ఆలోచిస్తే ఇదే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో
11వ వచనాన్ని కూడా మనము చదువుకుందామండి. 11వ వచనం, వారి నోళ్ళు మూయింపవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించచ్చు కుటుంబంలో పాడు చేయుచున్నారు. 1:11 అంటున్నారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి పెద్ద ఏం చేయాలంటే ప్రియులారా, నోర్లు ముయించాలి. ఎక్స్ట్రా ఎవడన్నా మాట్లాడితే ప్రవర్తిస్తే వాడు నోరు ముయించాలి. వాళ్ళ నోర్లు ఎలా ముగిస్తారో, సంఘంలో వాడు ఇష్టానుసారంగా ఎవరు జనులు ప్రవర్తిస్తూ ఉంటారు అనుకోండి, వాళ్ళ నోర్లు ముయించాలట. ఎలాగ ముయించాలి? కర్ర తీసుకొనా, కొట్టా, తిట్టా, లేఖనముల ద్వారా వాళ్ళ నోర్లు ముయించాలి. అజ్ఞానముగా మాట్లాడే వాళ్ళ నోర్లు ముయించాలన్నది దేవుడి యొక్క ప్రణాళికగా ప్రియులారా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఓకేనండి. కాబట్టి నోర్లు ముయించాలంటే బైబిల్ మీద పట్టు అనేది ఉండాలి. ఓకేనండి. ప్రతి సంఘ పెద్దకి 66 పుస్తకాల మీద గ్రిప్పు అనేది ఉండాలి. గ్రిప్పు లేకపోతే అజ్ఞానముగా ప్రవర్తించేటువంటి వారు నోర్లు ఎలాగ ముగిస్తారని? ఇంపాసిబుల్. కాబట్టి బైబిల్ మీద గ్రిప్ ఉండాలి. బోధించే సామర్థ్యం ఉండాలి, ఖండించే సామర్థ్యం ఉండాలి, గద్దించే సామర్థ్యం ఉండాలి. ఇగో ఇన్ని పాత్రలు నెరవేర్చాలన్న ఉద్దేశంతో తండ్రైన దేవుడు సంఘములో సంఘ పెద్దలను ఏర్పాటు చేశాడు. ఓకేనండి. వారి పనులేంటిది అని మనం ఆలోచిస్తే, వారు దేవుని సంఘమును కాయాలి. ఆ తర్వాత వారు దేవుని గృహ నిర్వాహకుల వలె ఆత్మలను కాయాలి. ఆ తర్వాత వారు కాపర్ల వలె దేవుని మందను కాయాలి, కాపర్ల వలె కాయాలి. అలాగే వారు ఎదురాడు వారిని ఖండించాలి, గద్దించాలి. అలాగే ప్రియులారా, క్రైస్తవులు విశ్వాసం నుండి తొలగిపోయినప్పుడు వారిని ఎల్లప్పుడూ కూడా హెచ్చరించేటువంటి వారుగా వారు ఉండాలి. ఇలా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి వారు చేసేటువంటి పనులు. ఈ పనులన్నీ కూడా జరిగించాలన్న ఉద్దేశంతో కృపగలిగిన తండ్రి, మహోన్నతుడైన తండ్రి సంఘములో సంఘ పెద్దలని అపాయింట్మెంట్ చేశాడు. వారికి ఉండేటువంటి పని ఇదండి. ఈ పనిని కనుక నిజంగా వీళ్ళు గుర్తెరిగి 100% పనికి కనుక న్యాయం చేకూర్చగలిగితే సంఘము క్షేమంగా వృద్ధి నొందుతుంది. మొదటి శతాబ్దములో మరి ఆ స్థానిక సంఘాలు ఎలాగ డెవలప్ అయ్యాయో ఆయా ప్రాంతాల్లో ప్రియులారా, అలాగా ఈ 21వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘములు కూడా వృద్ధి నొందుతాయి. వృద్ధి నొందాలంటే సంఘ పెద్దల యొక్క పాత్ర, వారి యొక్క రోలు ఎంత అద్భుతంగా ఉందో ప్రియులారా మీరందరూ గ్రహించాలని ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సంఘములో పెద్దల యొక్క పని ఏంటో మనము తెలుసుకున్నటువంటి మనము ఏం చేయాలండి? దీని ప్రకారంగా ఒకవేళ ఎవరైనా ప్రవర్తించకపోతే లేఖనాలు తెలిసినటువంటి మనము తెలియచేసి సంఘము క్షేమంగా వృద్ధి నొందుట విషయంలో కూడా మనమంతకు మనము సహకరించాలి. కాబట్టి మనము బైబిల్ గ్రంథం నుంచి వన్ బై వన్ సబ్జెక్ట్ మనం పరిశీలన చేసుకుంటూ వాస్తవాలు గ్రహిస్తున్నాం. దీనికంటే ముందు అనేకమైనటువంటి సబ్జెక్టులు నేను తెలియజేశాను. ఈ సబ్జెక్ట్ కంటే ముందు సంఘములో సంఘ పెద్దలు ఉండాలనే విషయాన్ని చెప్పాను. ఇప్పుడు తండ్రి మహాకృపను బట్టి పెద్దలు ఎందుకు అపాయింట్మెంట్ కావాలి, ఎందుకు అపాయింట్మెంట్ చేశారు, వారికి ఉన్నటువంటి రోల్ ఏంటి, ఉన్న విషయాలు మనము తెలుసుకోగలిగినాం. తండ్రి చిత్తమైతే మరి రానున్న దినాల్లో ఇంకా అనేకమైనటువంటి విషయాలు మనము తెలుసుకొని ఆత్మీయంగా మనము బలపడదాం. ఇప్పటివరకు చక్కగా వాక్యాన్ని మీరు విన్నారు. మరి ఈ సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకి షేర్ చేయాలని చెప్పేసి అనుకుంటే ఈ సబ్జెక్టు షేర్ చేసి దేవుని యొక్క పనిలో మీరు కూడా మరి సహకారులుగా మీరు ఉండాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తూ వాక్యమైనటువంటి మనందరూ కూడా అభినందిస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనములు.